హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఇది ఎర్ర కాగడాల చెట్టు. ఎర్ర కాగడాల చెట్టు అని ఎలా అంటున్నాం అంటే, ఫ్లవర్ వెనకాల చూస్తే మనకు రెడ్ కలర్లో, అదే పింక్ కలర్లో ఉంటుంది. మొగ్గలు కూడా ఇలా ఎర్రగా ఉంటాయి అన్నమాట. బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్లవర్స్, మంచి స్మెల్ వస్తాయి. చాలా బుషీగా కూడా పూస్తుంది. ఇవాళ అయితే యాక్చువల్గా సీజన్ అయిపోయింది కదా, ఫ్లవర్స్ అన్నీ పూసేసాయి. ఇక్కడ చూసారా మీరు, ఇవన్నీ ఫ్లవర్స్ పూసేసి ఆగిపోయినాయి అన్నమాట. అక్కడక్కడ ఒక్కొక్కటి ఉన్నాయి. ఇప్పుడు అంత ఎంత బుషీగా పూసిందో, ఓయమ్మ ఎన్ని ఫ్లవర్స్. రోజు అయితే మాకు మా పటాలకి సరిపోవడానికి దేవుడికైతే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండేవి. మా అమ్మ అయితే రోజు చాలా చాలా ఫ్లవర్స్ పూసేది. ఒక 4 మూరల దాకా పూసేది అనమాట. ఇది అన్నీ ఎక్కువగా పూసేది ఒక్కసారిగా. ఇప్పటికీ కూడా పూస్తూనే ఉంది. అక్కడొకటి ఫ్లవర్స్ అయితే ఉంటూనే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఫ్లవర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఉంటుంది ఎర్ర కావడానికి. సో మా ఇంట్లో అయితే ఈ చెట్టు ఎప్పుడు 365 రోజులు నేనైతే దీన్ని ఒక చిన్న బ్రాంచ్ తెచ్చిపెట్టాను. అంటే ఇంత ఒక మూరడు ఉండే అంత ఇంత బ్రాంచ్ పెట్టాను అనుకోండి. ఇంత బ్రాంచ్ పెట్టాను. ఈ ప్లాంట్ అయితే ఇలా గ్రో అయింది. చూస్తున్నారు కదా, అంత లావు మొదలు కూడా లేదు. ఇక్కడ పెట్టాను బ్రాంచ్. ఆ బ్రాంచ్ నుంచి వచ్చిన, ఇక్కడ మీరు అక్కడ చూస్తున్నారా, అంత బ్రాంచ్ పెట్టాను అనమాట. దాని నుంచి వచ్చి చాలా బాగా పెరుగుతుంది. ఇది పైకి కూడా వెళ్ళిపోయింది యాక్చువల్గా మిద్ది మీదకి. కానీ మా అమ్మ ఫ్లవర్స్ కోసుకోవడం చాలా కష్టంగా ఉందని చెప్పి మళ్ళీ దీన్ని మిద్ది మీద నుంచి అక్కడి నుంచి కిందకి దించేసాను అనమాట. సో సీజన్ అంతా 3 నెలలు విరగ పూసేసింది అనుకోండి. ఎన్ని ఫ్లవర్స్ దేవుడికి పటాలకి వాటికైతే ఇబ్బంది లేకుండా పూసేసింది. అంత బుషీగా పూస్తుంది. ఒకసారి స్టార్ట్ చేసిందంటే చెట్టు సైజ్ చూడాలి. అప్పుడు నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి చూడ్డానికి. ఇక్కడంతా ఏదో పూల పొదలున్నట్టుండేదన్నమాట. సో ఎవరైనా ఇంట్లో ఒక్క కాగడాల చెట్టు ఉన్నా కూడా సరే, సీజన్ వచ్చేసరికి పూలకైతే అస్సలు ఇబ్బందే ఉండదు. అన్నీ బాగా పూస్తాయి. మీలో ఎంతమంది ఎర్ర కాగడాల చెట్టును పెంచుతున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరు కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్నే షేర్ చేశారు. నేనైతే వీటికి ఎక్కువగా ఏమి ఎరువులు ఇవ్వను. పశువుల పేడ నుంచి సేకరించిన ఎరువుని అప్పుడప్పుడు చెట్టు మొదట్లో కొంచెం వేస్తాను. దాని నుంచి వచ్చిన పోషకాలను గ్రహించి ఈ ప్లాంట్ అయితే మాకు బీభత్సంగా పూలిస్తూనే ఉంది. ఇవి పూలు పూసేసిన తర్వాత బ్రాంచెస్ ఎండిపోతాయి అన్నమాట. ఆ బ్రాంచెస్ ఎండిపోయిన